అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకయాత్రలో మనము జీవించేటప్పుడు అనేకమైన శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు బైబిల్ సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. సహించేవానికి జీవకిరీటం ఇస్తానని యాకోబు పత్రిక 1:12లో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక స్త్రీని మనం గమనిస్తున్నాం. ఆనాటి సమాజంలో ఈ సహోదరి, ఆమె తెలిసో తెలియకనో వ్యభిచారం అనే పాపంలో పడిపోయింది. అప్పుడున్నటువంటి ఆ మనుషులు ఆ క్రియలో పట్టుబడినటువంటి ఆమెను యూదుల ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. ఆ శిక్షను వారు ఆమెకు విధిస్తూ ఆమెను కొట్టుకుంటూ యేసుప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చారు. వచ్చి యేసుప్రభుతో వారు వాదిస్తున్నారు. బోధకుడా, ధర్మశాస్త్రం ప్రకారం మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలి. నీ సందేశం ఏంటి? నీ ఉపదేశం ఏమిటి అని యేసుప్రభు వారిని వారు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు వారి వైపు చూచి, మీలో పాపం చేయని వాడు మొదటి రాయి ఆమె మీద వేయాలి అని చెప్పినప్పుడు వారందరూ కూడా మనస్సాక్షి చేత గద్దించబడి రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. ఆయన తల ఎత్తి చూచినప్పుడు ఆమె తప్ప అక్కడ ఎవరు లేరు. ఒక చక్కని ప్రేమపూర్వకమైన మధురమైన పిలుపు ఆయన నోటి నుండి వచ్చింది. అమ్మా, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అన్నప్పుడు ఆమె అన్నది, లేదు ప్రభు అంటే యేసుప్రభు వారు అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధింపను. కాకపోతే నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ పాపము చేయకుమని చెప్పేశాడు. గమనించండి ప్రియులారా, నీవు నేను కూడా ఆ స్త్రీతో సమానమైన వారమే. మనం కూడా ఒకప్పుడు పాపమునకు బానిసలం. యేసయ్య మనల్ని క్షమించాడు. ఆయన ఏమన్నాడంటే మళ్ళీ పాపం చేయకమని చెప్పాడు. కనుక మనం కూడా పాపం చేయకుండా పవిత్రమైన జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక, దేవుడిలో దీవించునుగాక. అందరికీ వందనాలు.